టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి బిఆర్ నాయుడు నిన్న మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పాలక మండలి సమావేశంలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిల్లో ముఖ్యమైనవి గనక ఒకసారి పరిశీలించినట్లయితే ముందుగా శారదాపీఠానికి ఇచ్చినటువంటి భూములను వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తూ ఉన్నారో వీళ్ళందరినీ ప్రభుత్వానికి అటాచ్ చేస్తున్నామని, ఇక నుంచి కేవలం హిందువులు మాత్రమే టీటీడీ బోర్డులో కానీ టీటీడీలో ఉద్యోగాల్లో కానీ ఉంటారు అని చెప్పి ఆయన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే లడ్డు నాణ్యతతో పాటుగా నిత్యాన్నదానంలో అన్నదానానికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా నాణ్యతను పెంచుతున్నామని చెప్పి ప్రకటించారు. వీటితో పాటుగా ఆయన తీసుకున్నటువంటి మరొక కీలక నిర్ణయం ఏంటి అంటే ఏదైతే టూరిజం డిపార్ట్మెంట్కి ఇస్తున్నారో దాదాపు 4,000 నుంచి 5,000 టికెట్లు టూరిజం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, సో వీళ్ళకి టికెట్స్ ఇస్తున్నారు తిరుమల దర్శనానికి సంబంధించి. వీటిల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని టూరిజం డిపార్ట్మెంట్లో, కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్కి ఇస్తున్నటువంటి టికెట్లన్నింటినీ క్యాన్సిల్ చేసేసారు. వీటితో పాటుగా అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం ఏంటి అంటే సాధారణ భక్తులు సర్వదర్శనం, సో అంటే కాలినడకన వచ్చేవాళ్ళు దివ్య దర్శనం, 300 రూపాయల టోకెన్ తీసుకుని వెళ్ళేవారు స్పెషల్ దర్శనం. ఇక బ్రేక్ దర్శనాలు వేరు, సిఫార్సు లేఖల మీద వచ్చేటువంటివి బ్రేక్ దర్శనాలు L1 L2 ఇవన్నీ కాకుండా నార్మల్గా డైరెక్ట్ బస్సుల్లో తిరుమల వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సర్వదర్శనం, వీళ్ళు ఉచిత దర్శనం అని కూడా అంటాం. వీళ్ళకి దర్శనం కావాలంటే దాదాపుగా 8 నుంచి 10 గంటల కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి ఎదురవుతున్నాయి. ఇంకా భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నటువంటి సమయంలో అయితే 2-3 రోజులు కూడా క్యూ లైన్లోనో కంపార్ట్మెంట్లలోనో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో చిన్నపిల్లలు కనుక ఉంటే అది వర్ణనాతీతమైనటువంటి బాధ. సో వీటిని తప్పించటం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి సర్వదర్శన ఉచిత దర్శనం చేసుకునేటువంటి భక్తులకు కూడా 2 నుంచి 3 గంటల్లోపే దర్శనం అందే విధంగా ఏర్పాట్లు చేయాలని, దీనికి సంబంధించి అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించడం జరిగింది. నిజంగా ఈ ఆలోచన అయితే చాలా మంచిది. నిజంగా సర్వదర్శన భక్తులకు 2 నుంచి 3 గంటల్లో దర్శనం కల్పించగలిగితే ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే, చాలా అద్భుతమైనటువంటి మార్పు టీడీపీలో వచ్చినట్లుగా భావించాలి. కాకపోతే దీనికి ఏఐని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేదే ఇక్కడ ప్రశ్న. సో క్యూ లైన్లో నుంచున్నటువంటి వాళ్ళని అంత త్వరగా 8 నుంచి 10 గంటలు పట్టే దర్శనాన్ని తగ్గించడానికి ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ బేసిస్లో తీసుకుంటారు అనేదే ఇప్పుడు అందరి మధ్యలో నడుస్తున్నటువంటి ఒక ప్రశ్న. మరి దీనికి టీటీడీ త్వరలో ఏం నిర్ణయాలు తీసుకోబోతుందో, నిజంగానే 2-3 గంటల్లో దర్శనాలు కల్పిస్తే మాత్రం నిజంగా చేతులెత్తి మొక్కుతారు భక్తులైతే. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే.